సి మనకు కోపం వచ్చినా ఇంకేదైనా ఎమోషన్స్ ఏది వచ్చినా ఫస్ట్ ఎవరి మీద చూపిస్తామంటే మన ఫ్యామిలీ మీద చూపిస్తాం, కామన్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంతసేపు ఫ్యామిలీ మీద కోపము, ఆ వేరే వేరే ఎమోషన్స్ చూపించి మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళంగానే ఎవరైనా ఫ్రెండ్ కనిపించినా కూడా అతనితో నవ్వుకుంటూ, లేకుంటే మన ఇంకెవరైనా పక్క వాళ్ళు అంటే నైబర్స్ ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళతో స్మైల్ చేస్తూ, లేకపోతే ఆఫీస్ వర్క్ కోసం మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఇంకేదైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళంగానే టక్కుని వెంటనే మనము మొహము అంటే ఇంట్లో గొడవ పడి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళంగానే మనము చేంజ్ అయిపోయి వెంటనే స్మైలింగ్ అట్లాంటివి ఇవ్వడం చేస్తుంటాం. అప్పుడు ఒకటే థింక్ చేసుకోవాలి, మనం ఇంట్లోనే మంచిగా లేము, సరే అంటే ఆ రోజు గొడవ అయిందో ఏదైందో మనము ఫలానా చోట బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సారీ అను అంటే మన అమ్మ వాళ్ళకో, లేకుంటే మన పార్ట్నర్ అయితే పెళ్ళి అయితే పార్ట్నర్కో, లేకపోతే మన పిల్లల మీద కోపడితే వాళ్ళ ద్వారా ఈవినింగ్ అయినా వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పకుండా బయట ఎవరైనా కనిపించగానే సడన్గా వాళ్ళతోటి మామ టీ తాగుదాం పారా, మైండ్ అస్సలు బాగాలేదు, నా మూడు బాగాలేదు, ఇంట్లో గొడవ అయింది, పోయి చాయ్ తాగుదాం పా, దమ్ము కొడదాం. సో దట్ ఈస్ నాట్ సొల్యూషన్. అది ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఇంట్లో అయింది, దానికి సొల్యూషన్ అక్కడ ఇవ్వాలి. అంటే సరే ఈ రోజు కాకపోయినా రేగిపోయినా నేను చెప్పే ఏంటంటే మెజారిటీగా మనము ఇంట్లో బాగుండకుండా సొసైటీలో వెళ్ళగానే మనము ఒక స్మైల్ వచ్చేస్తుంది మన ఫేస్ మీద అనేది అది ఎక్కువ శాతం కావద్దు అనేది నేను చెప్పదలుచుకుంది అనమాట. గొడవలు అనేవి సరే ఇంట్లోనే అవుతాయి, బయట అనేది మనం ఎవరితోటి పెట్టుకోము కూడా, అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటుంటారు కదా పెద్దలు. సో ఆ ఫార్ములా తీసుకుంటే ఇంట్లో మనము కొద్దిగా ఓపిక్గా హంబుల్గా అంటే కొంచెం హుందాగా వాళ్ళతోటి ప్రవర్తించిన తర్వాత బయట మనం వీడు మంచివాడు అని అనిపించుకోవడం తర్వాత సంగతి. ఇంట్లో ఉండే ప్రయత్నం ఫస్ట్ చేయాలి. మనం ఇంట్లోనే ప్రతిసారి పొద్దున్న లేవగానే గొడవ పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయి అక్కడ ఏదో తోపులాగా మనము ప్రూవ్ చేసుకుందాం అనేది దట్స్ నాట్ రైట్. సో బ్యాలెన్స్ చేయగలగాలి. నువ్వు బయట బాగుంటున్నావు అంటే అందరితోటి ఇంట్లో కూడా బాగుండే ప్రయత్నం చేయాలి, అప్పుడే మనం పర్ఫెక్ట్ అవుతాం తప్ప అన్లెస్ అండ్ అంటిల్ దట్ యు ప్రూవ్ బెటర్ ఇండివిజువల్ ఎట్ హోమ్, ఇట్స్ యూనో అంతే ఇక అది. సో దానికి ఒక అర్థం లేదు అనేది నా ఫీలింగ్. సో ఎనీవేస్, థ్యాంక్ యూ.